ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మితే ఈ మరణం ఉండదా అంటే బైబిల్ చెప్తుంది ఉండదు. మరి చనిపోతున్నారు కదండి క్రైస్తవులు అంటే, బైబిల్ క్రైస్తవుని చనిపోతున్నారు, నిద్రిస్తున్నారు, రెస్ట్ లో. వాళ్ళు ఏం చేస్తున్నారు? రెస్ట్. అందుకే మన పితరులు మనకు నేర్పించిన ట్రెడిషన్ ఏంటో తెలుసా? క్రైస్తవులు చనిపోతే శవాల్ని కాల్చరు, క్రైస్తవులు చనిపోతే శవాల్ని పట్టుకెళ్ళి ఏ నదుల్లోనే కలపరు. క్రైస్తవులు చనిపోతే ఏం చేస్తారు? ఒక చక్కటి పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో పెడతారు, దాన్ని అలంకరించి మొత్తావు చేసి మరీ పెడతారు. ఒక పెట్టిలో పెడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, ఏదన్నా వస్తువు పెట్టిలో పెట్టామంటే దాని అర్థం ఏంటంటే మరలా ఒక రోజు వేస్తాం. ఇప్పుడు మనిషినే పెట్టిలో పెడుతున్నామని పెద్దలు నేర్పించారు, దాని అర్థం ఏంటి? ఒక రోజు ఒకరు వస్తారు, ఆ పెట్టిలో పెట్టినోడిని మరలా బయటకి తీస్తారు. ఎవరు వస్తారు? ఈ మేఘాల మీద వెళ్ళిన వాడు మరలా తిరిగి ఒక రోజు రాబోతున్నాడు. ఆయన కూడా మరణించాడు, తిరిగి లేచాడు, మరలా ఒక రోజు రాబోతున్నాడు. తమ తమ వరుసల్లో మనల్ని అందరినీ తిరిగి లేపుతాడు. అది రావాలి అంటే ఏం చేయాలి? ఈ రోజే నువ్వు బాప్టిజం తీసుకోవాలి. నేను బాప్టిజం తీసుకుని ఆయన మరణంలో నువ్వు పాలు పంపులు పొంది నీ రక్షణ కొనసాగించకపోతే ఒక రోజు నీకు అర్థమైంది, గుర్తుపెట్టుకో, నువ్వెందుకు నిర్లక్ష్యం చేసావు నీకు అర్థం.